కిడ్స్ మనకి పిల్లల విషయం చూసుకుంటే మ్యారేజ్ అయినా కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు కలగకపోతే మోస్ట్లీ ఉమెన్ని బ్లేమ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, మెన్లో కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకుంటున్నారు, అప్రోచ్ అవుతున్నారు ఫెర్టిలిటీ సెంటర్స్ని. సో అసలు ఉమెన్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ముందు ఎట్లా అంటే ఎవ్రీబడి థాట్ దట్ ఇప్పుడు అమ్మాయి గర్భంలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఒక పిల్లలు అవ్వలేదంటే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉందని. బట్ టుడే వీ హావ్ అండర్స్టూడ్ సైన్స్ కదా. వీ నో దట్ ఒక బేబీ రావాలంటే ఒక 50% కాంట్రిబ్యూషన్ అమ్మాయి సైడ్ నుంచి ఉంటుంది, 50% హస్బెండ్ సైడ్ నుంచి. ఇది నేను ఇప్పుడు గెమిట్ పైన ఎగ్ అండ్ స్పర్మ్ గురించి మాట్లాడితే. బట్ ఎస్, ఫైనలీ ఆ ఎంబ్రో యూట్రస్లోనే పెరగాలి. సో దట్ పార్ట్ 9 months ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఉమెన్. సో ఇప్పుడు మేము చూసుకుంటే వై ద ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ హ్యాపెనింగ్ మెయిన్లీ బికాస్ చాలా వరకు వాళ్ళు ఇప్పుడు డిలే చేస్తున్నారు. అండ్ మెన్లోనూ ఇప్పుడు చాలా లేట్ వస్తుంది. సో బిఫోర్ అట్లీస్ట్ మెన్ వర్ ట్రైంగ్ టు గెట్ మ్యారీడ్ బిఫోర్ 30. చాలా వరకు వాళ్ళు లేట్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీసింగ్ ఈవెన్ ఇన్ మెన్ టుడే. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్, ఇప్పుడు మేము 100% ఇప్పుడు డివైడ్ చేసుకుంటే 30% ప్యూర్ ఉమెన్లో ఉంటుంది ప్రాబ్లమ్స్, 30% ప్యూర్ మెన్లో ఉంటుంది, అండ్ ఒక 30%లో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అమ్మాయిలోనూ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది, అబ్బాయిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ వీఆర్ సీయింగ్ ఇప్పుడు ఈ లాస్ట్ 20 yearsలో వీఆర్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంక్రీస్ ఇన్ మేల్ ఫర్టిలిటీ. సో వీ టెల్ దమ్ దట్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఫర్ అన్ ఇవాల్యుయేషన్. బికాస్ వేరే మెడికల్ కండిషన్స్ మీరు చూస్తే ఏదో ఒక సిమ్టమ్ వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, సో అట్లా వాళ్ళు అప్రోచ్ అవుతారు డాక్టర్కి. బట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో సిమ్టమ్స్ లేదు, జస్ట్ వాళ్ళకి ఒక్కటే, వాళ్ళు ట్రై చేస్తున్నారు, పిల్లలు అవ్వట్లేదు. సో దెన్ దే స్టార్ట్ థింకింగ్ ప్రాబ్లమ్ ఎక్కడని. సో అన్లెస్ దే కమ్ ఫర్ అన్ ఇవాల్యుయేషన్, సిమ్టమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ దర్.